హాయ్ బాబాయ్, ఒక్కసారి పొట్టవైపు చూడు. పొట్ట మాత్రమే పెరుగుతోందా? అయితే జాగ్రత్తగా ఉండు. లివర్లో ఫ్యాట్ పెరుగుతోంది. లక్షణాలు లేకపోయినా లివర్ సెల్స్లో కొవ్వు నెమ్మదిగా పెరిగి లివర్ను డ్యామేజ్ చేస్తుంది. ఇదే ఫ్యాటీ లివర్ యొక్క మొదటి స్టేజ్. మనకు ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి అనిపిస్తుంది కదా, అలా మన లివర్కు ఏదైనా డ్యామేజ్ జరిగితే నొప్పి కలిగించడానికి నొప్పి నరాలు ఉండవు. అందుకే లివర్ డ్యామేజ్ అయినా మనకు ఆలస్యంగా మాత్రమే తెలుస్తుంది. ఎక్కువ చక్కెర తినడం వలన లివర్ ఫ్యాట్ పెరుగుతుంది. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లివర్లోకి వెళ్లి ట్రైగ్లిసరైడ్స్గా మారతాయి. ఇవి నేరుగా లివర్ ఫ్యాట్గా నిల్వ అవుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు లివర్ ఫ్యాట్కు కారణం. ఆల్కహాల్ మరియు జంక్ ఫుడ్ వీటికి కారణం. పొట్ట పెరుగుతుందంటే మీ విసరల్ ఫ్యాట్ కూడా పెరుగుతుంది అని. విసరల్ ఫ్యాట్ నుంచి వచ్చే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ నేరుగా లివర్లోకి వెళ్లి ఫ్యాట్ను పేరుస్తాయి. అప్పుడు లివర్ ఫ్యాటీ అవుతుంది. లివర్ డ్యామేజ్ అవడానికి కారణం ఇదే. శరీరం కదలికలు లేకపోతే ఫ్యాట్ బర్న్ కాదు. వ్యాయామం లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీంతో లివర్ ఫ్యాట్ వేగంగా పెరుగుతుంది. తరువాత లివర్ సమస్యతో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే జీవనశైలిలో మార్పు తెచ్చుకోండి. శారీరక శ్రమ, హెల్దీ డైట్ ఫాలో చేయండి. లివర్ ఫ్యాటీకి మెడిసిన్ లేదు. లైఫ్ స్టైల్ను మార్చండి. చెడు అలవాట్లు దూరం చేయడం, చక్కెర పదార్థాలు తగ్గించడం, రోజూ వాకింగ్, హెల్దీ డైట్, రోజూ 1 గంట వ్యాయామం, సరి అయిన నిద్ర ఇవి లివర్ సెల్స్ను రిపేర్ చేస్తాయి. ఇలా 90 రోజులు క్రమశిక్షణతో ఉంటే లివర్లోని ఫ్యాట్ ఆక్సిడైజ్ అయ్యి ఎనర్జీగా మారుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. లివర్ నీ మాట వినదు బాబాయ్, నీ అలవాట్లను మాత్రమే వింటుంది. ఈ రోజు మారితేనే రేపు రిపోర్టు మారుతుంది. ఫిట్నెస్ అనేది ఫ్యాషన్ కాదు, ఇది లైఫ్ స్టైల్. బాడీ మారాలంటే ముందు నీ మైండ్ సెట్ మారాలి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యము. ఇలాంటి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇది మన ఫిట్నెస్ గురు.